ఈనాటి సత్యసాయి జిల్లా సమాచార లేఖలు జాతీయ భద్రతా మాసోత్సవాలు ప్రారంభించిన ఎంపీ బీకే పార్థసారథి, ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, 4 గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులు సొంతం చేసుకున్న రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్, 10,000 మొక్కలు నాటే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిటాల శ్రీరామ్, అంగరంగ వైభవంగా యోగి వేమన జయంతి వేడుకలు, పుట్టపర్తిలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం, పుట్టపర్తి పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి ప్రారంభించారు. ఆయన రోడ్డు భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పుట్టపర్తిలోని సత్యమ్మ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు మొదటి అడుగు అని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని పిలుపునిచ్చారు. ప్రమాదాల సమయంలో తలగాయాల నుంచి రక్షణ కల్పించేది ఒకే ఒక్క హెల్మెట్ మాత్రమే అని ఆయన తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతిలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఆమె ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజీ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. పల్లెటూరి వాతావరణం తలపించేలా మైదానంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మంత్రి భోగి మంటలు వేసి ప్రజలతో కలిసి ఆనందంగా గడిపారు. మంత్రి స్వయంగా మట్టి కుండలు తయారు చేసి ఎద్దుల బండులు తోలి అందర్నీ ఉత్సాహపరిచారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రైతులకు పంటలు బాగా పండి సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. రహదారి నిర్మాణ పనుల్లో ఒకేసారి 4 గిన్నిస్ వరల్డ్ రికార్డులు రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బొంతలపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హాజరై రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అధినేత జగదీష్ ధన్ఖడ్ ని అభినందించారు. ధర్మవరంలోని ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఏక్ పేడ్ మాకే నామ్ స్ఫూర్తితో వృక్షారోపణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. హరిత ధర్మవరం, స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మొక్కలు నాటే మహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రేరణతో దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వామ్యుల్ని చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ పర్ కార్యక్రమం స్ఫూర్తితో అదే భావజాలాన్ని ధర్మవరం నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పరిటాల శ్రీరామ్ తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారపల్లి వద్ద యోగవేమన జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్ హాజరై యోగివేమన జీవ సమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత, బీకే పార్థసారథి మాట్లాడుతూ చదువుతోనే జీవన విధానం మెరుగుపడుతుందని, యోగివేమన చెప్పినట్లు కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు. తల్లిదండ్రులు బాలులతో పాటు బాలికలను కూడా సమాన భావంతో చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ ఫైరోజ్ బేగం అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై అక్కడ నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. బాలికలను బతకనిద్దాం, బాలికలను చదవనిద్దాం అని ప్రజలకు అవగాహన కల్పించారు. డిఎంహెచ్ఓ మాట్లాడుతూ బాలికల రక్షణ కోసం చట్టాలు కఠినంగా అమలు పరుస్తున్నామని, దీంతో జిల్లా బాలికల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన సంబరాలకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని చేతబూని చేసిన ప్రదర్శన మైదానంలో దేశభక్తి ఉప్పొంగేలా చేసింది. ఇప్పటి వరకు శ్రీ సత్యసాయి జిల్లా జనవరి నెల సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి సమాచార లేఖలో మళ్లీ కలుసుకుందాము. వ్యాఖ్యానం ప్రతిమా ధర్మరాజు, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీ సత్యసాయి జిల్లా.